నడిపిస్తున్నారు. మీకు వందనాలు. ఇక ముందు కూడా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము. వాక్య ధనంలో మీరుండండి. మీ నామమును మహిమ కలుగజేసుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు పేరిట. ఈ ఉదయకాల సమయంలో మనం వాక్య భాగాన్ని చూసినట్టు కనుకైతే ఇక్కడ యెహోవా, ఇది 30వ కీర్తనలో, ఇది దావీదు కీర్తన, ఇది ప్రతిష్టాపగానం అని చేయబడి ఉంటున్నది. అంటే ఏదన్నా మనము ప్రతిష్ఠితం, ఇక్కడ గృహ ప్రతిష్ఠితం అని చెప్పబడ్డది. గృహము అనగా మనల్ని తీసుకోవాలి. మనల్ని తీసుకొని, మన శరీరమే దేవాలయం కనుక శరీరం ఒక గృహం. దీనికి సంబంధించినటువంటి విషయాలు మనము చర్చించినప్పుడు దాంట్లో మనకు ఆరాధనకు సంబంధించినటువంటి విషయాలు ఏం కనబడుతున్నాయి అనేది మనం చూస్తాం. ఇక్కడ ఏమంటాడంటే ఆయన, యెహోవా నా శత్రులను నా విషయమై సంతోషింపనీయక నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకని నేను కొనియాడుచున్నాను. మరి ఈ లోకంలో మనం ఉన్నంతకాలం కూడా మనకెవరు శత్రువులు లేకపోయినా కానీ కూడా, అంటే మనము ఎవరికి శత్రువులు ఉన్నారు అని అనుకోకపోయినా మనము వేరే వాళ్ళకి శత్రువులు అనుకునేటోళ్ళు చాలామంది ఉంటాం. మనం బాగానే ఉంటాం, కానీ మనకు తెలియకుండా మనం వేరే వాళ్ళకి శత్రువులుగా కనబడతాం. ఆ విషయమై దావీదు ఏమంటాడంటే, ఇక్కడ ఆ శత్రువుల విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించున్నావు. అలాంటి వారు ఎవరైతున్నారో వారి గురించి కూడా నేను ఆలోచించకుండా నీవే నన్ను బాగు చేస్తున్నావు. అంటే మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు కొంచెం ఇబ్బంది పాలవుతాము, బాధపడతాము అట్లాంటివి. అందుకని ఆయన ఏమంటాడంటే, నేను ఎవరి గురించి ఆలోచించను, కనుక ఆలోచించకుండా చేసింది నువ్వే అంటున్నాడు. అందుకై నేను నిన్ను కొనియాడుతున్నా, దాన్ని బట్టే నేను నిన్ను కొనియాడుతున్నా, దాన్ని బట్టే నేను నిన్ను స్తుతిస్తున్నా. కీర్తన అంతట్లో చూసినప్పుడు మనము ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాం. ప్రైజ్ ద లార్డ్ అంటాం. ఈ ప్రైజ్ ద లార్డ్ అనేది ఈ కీర్తనలో చివరి భాగంలో, నేను నిత్యము నిన్ను స్తుతించదను అంటాడు. నేను ప్రతిదినము నీకు స్తుతి చెల్లిస్తాను. ఐ విల్ ప్రైజ్ డైలీ ఇన్ మై లైఫ్. నేను నిన్ను దినము స్తుతిస్తాను అన్నమాట. అంటే ప్రైజ్ టు ద లార్డ్, దేవునికి స్తోత్రం అని చెప్తాను. ఈ దేవునికి స్తోత్రం అని చెప్పేది దావీదు ఏమంటాడంటే, ఆయన నన్ను ఉద్ధరించి ఉన్నాడు కనుక నేను ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచినవి. స్వస్థపరచడం అనగా ఈ స్వస్థపరచడంలో రోగమే కాదు కావాల్సింది, మనకు చాలా ఉంటాయి ఇబ్బంది అని తీసుకోవాలి, సమస్య అని తీసుకోవాలి. ఏ సమస్య అవుతున్నదో, ఏ ఇబ్బంది అవుతున్నదో దానిని నువ్వు స్వస్థపరుస్తున్నావు, అంటే బాగు చేస్తున్నావు. ఆ ప్రాబ్లంలోంచి నన్ను బయటికి తీసుకొని వస్తూ ఉంటున్నావు. పాతాళం నుండి నా ప్రాణమును లేవదీస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో చూసినప్పుడు మనకు కొన్ని చిన్న విషయాలే పెద్దగా కనపడతాయి. చాలామంది చిన్న విషయాలకే అరే చచ్చిపోతే బాగుండే, అరే దేవుడు నాకేం సాయం చేస్తలేడు, అసలు బతికి వేస్ట్ అని ఇలా మాట్లాడుకుంటుంటాం. ఊరికేనే అది పెద్ద ప్రాబ్లం ఏముండదు, చిన్న ప్రాబ్లమే ఉంటుంది. దానికి చచ్చిపోతే బాగుండే. ఎందుకు అంత చిన్నగా ఇది? యోనా కూడా అట్లాగే కొంచెం ఆ ఎండకు తట్టుకోలేక అరే చచ్చిపోతే బాగుండే, ఇక లాభం లేదన్నాడు. మనుషులు అందరూ అట్టగే ఉన్నారు. చిన్న విషయానికే వాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటారు. అదే సావు దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, అరే నేను బతికితే బాగుండే అనుకుంటాను. సావు దగ్గరకు వచ్చిన తర్వాత అరే నేను బతికితే బాగుండే, తొందరగా చచ్చిపోతున్నాను అట్లా అనుకుంటారు. అయితే నేను గోతిలోనికి దిగకుండా నువ్వు నన్ను బ్రతికించితివి. నాకు అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు నన్ను బ్రతికించినావు. అయితే యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన చెప్తున్నాడు, యెహోవా భక్తులారా అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి భక్తులారా, మీరు ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని కొనియాడాలి అని చెప్తున్నాడు. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయాయుష్కాలమంతుండును. దేవుని కోపం ఎట్లుంటుంది అంటే కొంచెం సేపే ఉంటుంది. మన కోపం అయితే నేను చచ్చిందాకా నిన్ను మరవనరా ఏమనుకుంటున్నావో కానీ అట్లుంటుంది. అసలు నా బతికే నాశనం అయిపోయింది ఇట్లా మాట్లాడుతుంటారు ఇండ్లలో. బతికే నాశనం అయిపోయింది, నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు చేసే క్రియలకి అసలు నిన్ను నా బతుకంతా మరవనే చచ్చిందాకా మరవరా నేను ఇట్లా మాట్లాడతారు. కానీ దేవుని కోపం అట్టగా, ఆయన పొద్దున కోపపడితే మళ్ళీ సాయంత్రం ఆయన దయ చూపిస్తాడు. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండేనను ఉదయం నా సంతోషం కలుగు. సాయంత్రం ఒకవేళ బాధ కలిగిన అది రాత్రి అంతున్నా ఉదయం రాగానే సంతోషం ఉంటుంది.
అది దేవుడు అంటాడు. ఆయనను మనం కనుక వెంబడిస్తే ఆయన కోపం ఎప్పటికి ఉండదు. కొంచెం సేపు జలకిస్తాడు అంతే. మనం చెప్పినట్టు వినకపోతే చిన్న యాక్సిడెంటో రోగమో ఏదో సమస్య పెడతాడు. అది కొంతవరకే ఉంటుంది, మళ్ళీ సమస్య తీసేస్తాడు. అప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. మళ్ళీ అది మనం గుర్తుపట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అది తప్పు అని దేవుని వాక్యం చదివిస్తుంది. నేను ఎన్నడూ కదలని నా క్షేమకాలమును అనుకుంటేనే, నేను ఎప్పుడు కదలను అంటే ఎప్పటికీ నేను మంచిగానే ఉంటా అని మనం అనుకోవాలి. అనుకున్నా అంటున్నాడు ఆయన. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందుతుని. కొన్నిసార్లు నా ప్రార్థనకు ఆన్సర్ రాకపోవటాలకు నేను భయపడ్డా కానీ నువ్వు నాకు సమాధానం ఇస్తావు తప్పకుండా. నీకు మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని. నేను గోతులోనికి దిగినేయడల నా ప్రాణం వలన ఏమి లాభము అంటే, ఒకవేళ నేను చచ్చిపోతే నీకు ఏమైనా లాభం ఉందా ప్రభా? ఏం లాభం లేదు కదా. అందుకని ఏమంటాడు, మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యంను గురించి అది వివరించిన. మన్ను వివరిస్తుందా? నేను చచ్చిపోతే మట్టిలో బతి పెడితే మన్ను చెప్తుందా? చెప్పదు కదా. బతికిన నేనే చెప్తా, బతికిన నేనే నిన్ను స్తుతిస్తా. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయపడవి ఉండుము. దేవుని వేడుకున్నాడు. అయ్యా నువ్వే నాకు కరుణించాలి, నువ్వే నా ప్రాబ్లమ్స్లు అన్నింటిలో నాకు విడుదల దయచేయాలి, నాకు సహాయం చేసేవాడివి నువ్వే. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను స్తుతిస్తుంది. నేను మౌనంగా ఏమి ఉండటం లేదు, రోజు నిన్ను స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా, కొనియాడుతున్నా. ఈ ఆరాధించడం, కొనియాడడం అనేది మనము దేవుని దగ్గర ఒకవేళ ఆలోచించినట్టు కనుక అయితే ఆయనకున్న వీక్ పాయింట్ ఏంటిది అని ఒకసారి చూస్తే ఏం లేదు. ఆయనను కొనియాడాలి, ఆయనను పొగడాలి, ఆయనను కీర్తించాలి, అదొక్కటే వీక్ పాయింట్. ఆ వీక్ పాయింట్ మనం పట్టుకున్నామనుకో, మనం ఆయన దగ్గరికి లేదని తీసుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తి వీక్నెస్ని చూస్తారు, వీక్నెస్ని చూసి దెబ్బకొడతారు. అరే వీడు ఎవడు చెప్తుంటాడు, పలానోడు చెప్తే వింటాడు వీడు, అయితే అక్కడి నుంచి మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి వానికి పోయి మనం చెప్తాం. పలానోడి దగ్గర మనకి సహాయం కావాలంటే వాడు చెప్తాడు. అప్పుడు వాడు చెప్తే తప్పకుండా వింటాడు కనుక అదొక వీక్నెస్. ఆ విధంగా మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోవచ్చు. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడు అయి ఉండుము. నా ప్రాణం మౌనంగా ఉండక నేను కీర్తించినట్టు నా అంగలార్పు నిన్ను నాట్యముగా మార్చి ఉన్నది. అయితే నేను ఏడ్చేవాడినే కానీ నువ్వు చేసిన సహాయం చూసి, నీ యొక్క సన్నిధి, నీవు నాతో ఉండడం చూసి నేను చాలా సంతోషిస్తున్నా. నీవు నా గోనెపట్ట విడిపించి అంటే దరిద్రాన్ని తీసేసి సంతోష వస్త్రం ఇచ్చినావు. నా దరిద్రం అంటే మనం అనుకుంటాము తిండి లేకపోతే, ఇల్లు లేకపోతే ఇది దరిద్రం అనుకుంటాము. అది కాదు దరిద్రం. దేవుడు నీకు లేకపోవడమే ఒక పెద్ద దరిద్రం. ఆయనను జ్ఞాపకం చేసుకోకపోవడం, ఆయనను ప్రార్థన చేసుకోకపోవడం, ఆయన స్తుతించకపోవడం, ఆరాధించకపోవడమే దరిద్రం. నువ్వు ఆయనను స్తుతిస్తే, ఆయనని ఆరాధిస్తే అది నీకు ధన్యత, అది నీకు మేలు, అది నువ్వు ధరింపజేసుకోవాలి. అది సంతోష వస్త్రం. కానీ మనుషులకు అట్టలేడు. ఈ లోకంలో ఉంటేనే ఏదాన్ని ఇస్తేనే సంతోషం. ఆయన ఏమన్నాడు, సంతోష వస్త్రం ఇచ్చిన నీకు, సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. గోనెపట్ట విడిపించి, గోనెపట్ట అనే ఒక దరిద్రాన్ని విడిపించి సంతోషమే సగం బలం అంటాం. సంతోషమే సగం బలం. ఈ సంతోషం అన్న దాంట్లో అన్నీ ఉంటేనే సగం బలం అంటలేము. ఎందుకని? అన్నీ ఉంటే సగం బలం మనకు. అన్నీ ఏం లేకపోయినా పర్లేదు, నీకు సంతోషం ఉంటే చాలు, హ్యాపీనెస్ ఉండాలి. పౌలు అంటాడు, శ్రమలలో ఉండి కూడా మీరు ఆనందించండి అంటాడు. శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో ఉండి కూడా మీరు సంతోషించండి అంటాడు. అది సాధ్యమేనా? సాధ్యం కాదు. కానీ సాధ్యం చేసుకోండి అంటున్నాడు ఆయన. విడిపించి సంతోష వస్త్రం ఇచ్చావు. నా దేవా, నేను నిన్ను నిత్యం స్తుతిస్తాను. నేను రోజు నిన్ను స్తుతిస్తా, నిన్ను ఆరాధిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా. మనం చదువుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కానీ ఎంతవరకు ఆరాధిస్తున్నామో, ఎంతవరకు ఏం చేస్తున్నామో మనకే తెలుసు. ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. ఇది ఒకరు చెప్పేది కాదు, తనకే తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, నిజంగా నువ్వు ఎంతవరకు దేవుని స్తుతిస్తున్నావు. ఈ కీర్తన గ్రంథం అంతా కూడా, ఈ కీర్తన 30వ కీర్తన అంతా కూడా చూస్తే ఆయన స్తుతించడం. ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు ఆయన స్తుతించాలి అని దావీదు చెప్తున్నాడు. దావీదు అదే చేస్తాడంట. ప్రతిష్ట అంటే ఇల్లు ముందు మంచిగా ఉంటుందా? ఉండదు కదా.
రాళ్ళు, ఇటుకలు, సిమెంటు ఇవన్నీ విచ్చలవిడిగా అక్కడిక్కడ ఉంటాయి. వీటన్నిటిని తీసుకొచ్చి మనం సమకూర్చి ఒకదాని మీద ఒకటి పెట్టి సిమెంట్ వేసి కలర్ వేసి ఇల్లు కడుతున్నాం. ఇది ప్రతిష్టాపన, ఇది గృహ ప్రతిష్టాపన. ఈ ప్రతిష్టాపన నీకు జరగాల. నీలో చిందరవందర బతుకుంది. ఈ చిందరవందర బతుకుని అందరిని తీసేసి మంచిగా సరి చేసి ఒక ఇల్లు కట్టాలి. అప్పుడు దేవునికి డెడికేషన్ చేయాలి, మనం ఆయనకు సమర్పించుకోవాలి. ప్రభువా, ఇది నా ఇల్లు నీకు ఇచ్చేస్తున్నాను. హృదయం దేవాలయం, ఇక ఈ దేవాలయంలో మీరు ఉండొచ్చు అని ఆయనకు మనము మన హృదయం అనే దేవాలయంలో ప్రతిష్టాపన జరగాల, పట్టాభిషేకం చేయాలి ఆయనకి. అప్పుడు మనకు మేలు జరుగుతుంది. అప్పుడు మనం ఆయనను స్తుతిస్తాం. అలాగూ మనం అందరం కలిసి ఆయనను స్తుతించుదుముగాక, ఆయనను ఆరాధించుదుముగాక. ఆమేన్.